ఫిబ్రవరి 17వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటేనండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మా జీవితం మారిపోతుందన్నమాట. మన ఇంటి పరంగా మనకు చాలా బాగా కలిసి వస్తుందండి. మన ఇంట్లో ఏంటంటే సుఖ సంతోషాలు లేక, ఆనందం లేక, అలానే కాకుండా కష్టాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక కష్టం అనేది వస్తూనే ఉంటుంది. నష్టాల కూపిలో మనం పడిపోతూ ఉంటాము. అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలించదు. ఇంటి పరంగా కూడా వాతావరణం అనేది సరిగ్గా లేక మనం ఎన్ని ఇబ్బందులు చూస్తామండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ యొక్క రోజు అంటే మర్చిపోకుండా చేసుకోండి. మంగళవారం అమావాస్య సూర్యగ్రహణం చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే కనుక శక్తివంతమైనది అతీత శక్తులతో కూడి వస్తుందన్నమాట. ఈరోజు చేసే పనులకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు తప్పకుండా ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి. అందుకే మీరు మర్చిపోకుండా ఈ పనులైతే చేసుకోండి. ముఖ్యంగా మనం ఏంటంటేనండి గుమ్మానికి ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కదా. అమావాస్య మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందన్నమాట. భూమిపైన ఏంటంటే కనుక అనేక దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. భూమిపైన ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చెడు అనేది సంచరిస్తూ ఉంటుంది. ఆ చెడుని తొలగించుకోవటానికి మనం కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ చెడు మన దగ్గరికి రాకుండా, ఆ చెడు మనని ఇబ్బంది పెట్టకుండా అమావాస్య ద్వారా వచ్చే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. అందుకే మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు ఏంటంటే కనుక పరిహారాలను ఆచరించేసి ఫలితాలను పొందేవారు. మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను ఆచరించటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం నరదిష్టితో సఫర్ అయిపోతూ ఉంటారు. మీ ఇల్లు మీకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇంట్లో ఏంటంటే కనుక సుఖ సంతోషాలు ఉండవన్నమాట. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసుకుని ఇంటికి వస్తామండి. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏంటంటే కనుక మనశ్శాంతి ఉండదండి. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అసలు మా ఇల్లు మనకు అనుకూలించదు. వారం రోజులు బాగుంటే 15 రోజులు మేము జబ్బు పడుతూ ఉంటామండి. ఎందుకో మా ఇంటి తీరే అలా ఉందండి అని బాధపడతారు. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే చక్కగా పనిచేసే పరిహారం అన్నమాట. మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ అది మనకు కనిపించదండి. కానీ మనము ఏంటంటే నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదేంటంటే కనుక షష్టగ్రహ కూటమిలో ఏర్పడుతుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. పండితులు కూడా ఇదే చెబుతున్నారు. కొంచెం ఏంటంటే కనుక కొంతమందికి అంటే మూఢనమ్మకాలు ఉంటాయి కదా. మూఢనమ్మకం అంటే కనిపించకపోయినా మనము నియమాలు పాటించాలి, ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే అసలు కనిపించదు అనమాట. మనం ఎలాంటి నియమాలు అయితే పాటించకూడదు. ఒకవేళ పాటించాలనుకుంటే మాత్రం తినే ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోవటం, గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటం, అలానే కాకుండా ఏంటంటే ఈ గ్రహణం 2 గంటల నుంచి మొదలుకొని మనకు రాత్రి 8:30 వరకు ఏర్పడుతుందన్నమాట. అయినా మనకు కనిపించదు. ఒకవేళ మీరు పాటించాల్సి వస్తే ఇలా చిన్న చిన్న నియమాలు పాటించేసుకోండి, సరిపోతుంది. కానీ అమావాస్య ఉంది కదా, అయితే అమావాస్య రోజు 2 పూటలు స్నానం చేయాలండి. మన జీవితంలో మనకేంటంటే కనుక దుఃఖం, దరిద్రం తొలగిపోవాలి, మన శని దోషాలు, బాధలు పోవాలంటే 2 పూటలు స్నానం చేయాలి. ఈ 2 పూటల స్నానం ఏం చేస్తుందో తెలుసా? మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. అందుకే 2 పూటల స్నానం చాలా శ్రేయస్కరమని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది. స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోతాయండి. మనకు కూడా ఏంటంటే దరిద్రాలు పోతాయన్నమాట. అందుకే స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం అంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది. ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని అంటే ఇలా కొన్ని పనులు కూడా చేసుకోండి. మన గుమ్మ నుంచి కదా మన ఇంట్లోకి ఏది రావాలన్నా, చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది, మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది. అంటే గడప దాటి ఇంట్లోకి వస్తుంది కదండి. మన ద్వారా కూడా మన ఇంట్లోకి ప్రవేశించవచ్చు, ఇతరుల ద్వారా కూడా మన ఇంట్లోకి రావచ్చు. డైరెక్ట్గా చెడే మన ఇంటికి అంటే రావచ్చు అనమాట. కాబట్టి మన ఇంటి పరంగా ఉండే చెడుని తొలగించుకోవాలంటే ఈ పనిని చెయ్యండి. అయితే అమావాస్య రోజు ఏంటంటే కనుక మనకు మంగళవారం వచ్చింది, అయినా కానీ కొంతమంది ఏంటంటే కనుక గడ్డాలు గీసుకోవటం, షేవింగ్లు చేసుకోవటం, కటింగ్లు చేసుకోవటం, గోర్లు కత్తిరించటం, నల్లటి వస్త్రాలు ధరించటం, దూర ప్రయాణాలు చేయటం, ఇంట్లో నాన్ వెజ్ను వండుకొని తినటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దరిద్రాలకు దారి తీస్తారన్నమాట. కష్టాలను మనమే బొట్టు పెట్టి మరీ పిలుచుకున్న వారం అవుతాం. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే బెటర్. ఇవి చెయ్యకండి. అలానే ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిదండి. చాలా మందికి తెలియదు. ఎందుకు లక్ష్మీదేవికి అసలు అంటే పూజ ఎందుకు చేయాలంటే కనుక ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తల్లికి ఏంటంటే కనుక చెప్పాలంటే అమావాస్య
అమావాస్య రోజు పెట్టే దీపం చాలా ఇష్టం. ఆ అమావాస్య పెట్టే దీపం ఏంటంటే గనక బిచ్చగాడిని సైతం కుబేరుడిగా మారుస్తుంది. కానీ పెట్టే విధానం కూడా ఉంటుందన్నమాట. అమావాస్య రోజు ఉదయం సాయంత్రం మనం దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. కొంతమంది అయితే అమావాస్య రోజు స్నానం చేయకూడదనుకుంటారు. కానీ అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, ఇంట్లో దీపం పెట్టుకోవాలి. అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అలాంటప్పుడే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చండి. తప్పకుండా ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇక అనంతరం ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా దీపారాధన చేయండి. ఆవునేతితో దీపం పెడితే మంచిది, కుదరకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టి అనంతరం ఏంటంటే కనుక దీనికి ఈ పరిహారం చెప్తున్నాం కదా, సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి, తీసేసుకొని ఇక్కడ చూపించే విధంగా ఇవన్నీ కూడా పెట్టుకోండి. ఇవి పరమ పవిత్రమైనవన్నమాట. మన ఇంటి పరంగా మనకేంటంటే ఉండే ఇబ్బందులు తీసేయటానికి ఉపయోగపడేటివి. ఒక స్పూను నవధాన్యాలు, నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. ఒక కొబ్బరికాయ తీసుకోండి, చెడుని తీసేస్తుంది. రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, ఒక స్పూన్ తీసుకోండి. 4 నల్ల గవ్వలు తీసుకోండి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఉంటే అత్తరు తీసుకోండి, లేదంటే రోజ్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత దాని మీద చిలకరించడానికి, జస్ట్ చిలకరించాలి, చల్లకూడదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ తీసుకోండి. నల్లగవ్వలు ఎందుకండి, నల్లగవ్వలు మాకు దొరకవండి, చాలాసార్లు చెప్పారు కానీ అనంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. నల్లగవ్వలు మనము ఇప్పుడు చెప్పుకునేటిది కాదండి, పూర్వకాలం నుంచి కూడా ఉంది. మన ఇంటి పరంగా మనకి ఎప్పుడైనా బాగాలేకపోతే సాధువుల దగ్గరికి, మునుల దగ్గరికి మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామండి, మనం మా ఇంటికి మంచి చేయించుకుంటాం కదా. అయితే వాళ్ళు నల్లగవ్వలు లేనిది పరిహారం చెయ్యరనమాట. ఈ నల్లగవ్వలు కూడా కొంతమందికి దొరకవండి, కొంతమందికి ఇవ్వరండి. మీకు ఎందుకని అడుగుతూ ఉంటారు షాపులలో మనం అడిగితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నల్లగవ్వలు ఎలాగైనా సరే తెచ్చుకోండి. 10 రూపాయలకు ఒకటి ఉంటుందండి గవ్వ. 40 రూపాయలు ఖర్చు పెడతామేమో కానీ మనకేంటంటే కనుక మనం చెప్పాలంటే చాలా డబ్బు మిగిల్చుకోగలుగుతాం. అదే బయటికి వెళ్ళి మనం పరిహారాలు చేయించుకుంటే వేలకు వేలు ఖర్చు అయిపోతాయి కదా. ఇంటి పరంగా ఉండే చాతబడి పోవాలన్నా, ఇంటి పరంగా ఉండే ఆత్మలు, పీడలు, చెడు శక్తి, నరదిష్టి ఇవన్నీ కూడా పోవాలంటే నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నల్లగవ్వలు ఏంటంటే కనుక ఎక్కడికక్కడ అంటే ఇలా చీల్చేస్తాయన్నమాట. దేనికి దానికి అంటే చెడు దిష్టి కావచ్చు, నరదిష్టి కావచ్చు, ఈ చెడు ప్రయోగాలు మన ఇంటి మీద జరిగినప్పుడు, మన ఇంటి మీద నరకన్ను ఉన్నప్పుడు, మన ఇంటి పరంగా అసలు మనకు బాగుండనప్పుడు, ఇంట్లో ఏదో గజిబిజి వాతావరణం ఉన్నప్పుడు, ఇలా భూతాలు, దయ్యాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసేయడానికి నల్లగవ్వలే ఉపయోగపడతాయి. 4 నల్లగవ్వలు, కొబ్బరికాయ, ఒక అంటే టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ అన్ని మనం ఏంటంటే కనుకనండి నవధాన్యాలు, ఇవన్నీ కూడా అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసేసి చక్కగా ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో పెట్టి మూట కట్టి దానిపైన ఏంటంటే కనుక కొంచెము అంటే అత్తరు చల్లండి. అత్తరు ఏంటంటే కనుక మంచి వాసన అంటే వెదజల్లుతూ ఉంటుంది. నెల రోజులైనా సరే ఆ వాసన పోదనమాట, ఆ వాసన వస్తూనే ఉంటుంది. మంచి ఉన్న దగ్గర చెడు ఉండదు కాబట్టి అత్తర్ని చల్లితే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే రోజ్ వాటర్ కొంచెం చల్లి మూట కట్టి ఒక మేకుని కొట్టి ఇంటి బయట దానికి తగిలించండి. ఇంటి బయట కట్టుకునేంత వీలు లేదు, మరి ఇంట్లో కట్టుకోవచ్చు అంటే అలా కూడా కట్టుకోవచ్చు. ఇంటి పరంగా ఏదైనా చెడు ఉందనుకోండి, కొబ్బరికాయ మీరు కట్టిన 48 గంటల్లో కుళ్ళిపోతుందన్నమాట. అప్పుడు అలా జరిగితే అది తీసేసి పడేయండి వెంటనే. ఎందుకంటే అక్కడికక్కడ మీ చెడు అయిపోయినట్టే, ఇంకా మీ చెడు ఏంటంటే కనుక తొలగిపోయినట్టే. కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగకపోవచ్చు. జరగకపోతే 3 నెలలు ఉంచుకోండి, ఏం ప్రాబ్లం లేదండి. 3 నెలల వరకు కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, నల్లగవ్వలు మీరు 2 కూడా పెట్టుకోవచ్చు. 4 పెట్టుకోవడం ఇష్టం లేకపోతే 2 పెట్టుకున్నా సరిపోతుంది. 2 పెట్టినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఎవరైతే గుమ్మానికి అమావాస్య రోజున ఇది కట్టుకుంటారో వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. వారింటి పరంగా వాళ్లకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మన ఇంట్లో సుఖము, సంతోషము, ఆరోగ్యము, శ్రేయస్సు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. నరదిష్టి అంతా పోతుందండి. ఇంకా మన ఇల్లు మనకేంటంటే కనుక చక్కగా అనుకూలిస్తుందన్నమాట. చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పక మీరు ప్రయత్నం చేసుకొని ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహార ద్వారా మీకు మంచి వేలు జరుగుతుంది. అలాగే మీ ఇంటి పరంగా కూడా బాగుంటుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ప్రయత్నించండి, మార్పు అనేది ఉంటుంది, మీరే మీ కళ్ళతో చూస్తారు. అంటే ఈ చిన్నవండి మనకి ఏంటంటే కనుక ఈ పెద్ద పరిహారం ఏం కాదు, చిన్నదే, కాకపోతే ఫలితాలు ఎక్కువగా తెచ్చిపెడుతుంది అనమాట. మనకు మంచి ఫలితాలను ఇస్తుందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీకు మంచి ఫలితాలు రావాలన్నా మీ ఇంటి పరంగా మీకు బాగుండాలి, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, అందరిలాగే మేము కూడా హ్యాపీగా ఉండాలనుకునే వారైతే తప్పక కట్టుకోండి. మంచి జరుగుతుంది, మంచి లైఫ్ అనేది ఉంటుంది. లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారు. అలానే కాకుండా సంపాదన కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అమావాస్య వస్తే కొంతమందికి పడదు, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని పరిహార శాస్త్రాల్లో, పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఎవరికి చెప్పకండి, ఇలా చేసుకున్నాం, ఇలా
ఇలా చేస్తేనే ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరమే లేదు. మనం చేసుకున్నామా గమ్మునైపోయామా అంతే, అలాగే ఉండాలన్నమాట. కానీ మేము ఇలా చేసాం అలా చేసామని నలుగురితో పంచుకోకూడదు. పంచుకుంటే కొన్నిసార్లు మనం చేసిన పరిహారం పనిచేయదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి.